జనరల్గా అంటుంటారు బొమ్మను గీసి ప్రాణం పోసి. ఆ బొమ్మలో ప్రాణం పోయారంటే అది చిత్రకారులకే సాధ్యం. అటువంటి చిత్రకారులు మనతో ఉన్నారు. వెల్కమ్ టు సాస్ టీవీ. నిన్నే అంశం సింహపురి కళాకారుల పరిచయంలో భాగంగా ఈరోజైతే జనరల్గా అంటుంటారు బొమ్మను గీసి ప్రాణం పోసి. ఆ బొమ్మలో ప్రాణం పోయారంటే అది చిత్రకారులకే సాధ్యం. అటువంటి చిత్రకారులు మనతో ఉన్నారు. సునీత గారు, వారిని పరిచయం చేయబోతున్నాను. నమస్తే మేడం. నమస్తే. సో ఒక్కదాన్ని బట్టి చూసినట్టయితే ఒక ఆర్ట్ మీద మరొక ఆర్ట్, మరొక ఆర్ట్ మీద మరొక, ఇట్లా అద్భుతంగా ఉన్నాయి అన్ని ఆర్ట్స్ కూడా, చాలా బాగున్నాయి. సో ఈ ఆర్ట్స్ వేయాలి అనేటువంటి ఆలోచన కానీ, ఈ కళ మీద ఆసక్తి కానీ ఎలా కలిగింది? నాకు బాగా ఊహ తెలిసిన కాడి నుంచి, చిన్నతనం నుంచి, మేబీ 6th స్టాండర్డ్ నుంచి కూడా బొమ్మలు బాగా వేసేదాన్ని. అప్పటి రోజుల్లో అంత ఎంకరేజ్మెంట్ లేదు కదా పేరెంట్స్ నుంచి. మా పరిధిలో ఉన్నవేవో వాటర్ కలర్స్ అట్లా చేసేదాన్ని. ఇంటర్లో నేను డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చాను అట్లా. అలాగే నాకు ఇంట్రెస్ట్, చాలా ఇష్టం. ఎందుకంటే మా తాతగారు ఆయన ప్రొఫెషనల్ ఆర్టిస్ట్. ఎలాగంటే గూడూరు ప్రతి సంవత్సరం దసరాకి జెండా పండుగని చేస్తారు. ఆ జెండా పండుగలో ఆంజనేయ స్వామి మరి ఆ చిత్రపటాన్ని ఆయన క్లాత్ మీద వేసేవారు. అంటే ఆ రోజు ఫ్లెక్సీలు లేవు, మరి ఏం లేవు కదా అవైలబుల్. ఆ రోజు క్లాత్ మీద వేసేవారు. ఇప్పుడు కూడా జెండా పండుగని చాలా ఘనంగా గూడూరులో బాగా జరుగుతూ ఉంటుంది. మా తాతగారు ఆర్టిస్టు. బహుశా భగవంతుడు నాకు ఆ వరాన్ని ఇచ్చారేమో. నాకు కూడా చిత్రకళ అంటే బాల్యం నుంచి కూడా చాలా ఆసక్తి. చాలా ప్రైజెస్ అయితే చిన్నప్పటి నుంచి తీసుకున్నాను. సో ఈ చిత్రకళకి కొనసాగింపు వివాహం తర్వాత మరి మీ భర్త రవి గారి సపోర్ట్ ఎలా ఉంది? ఖచ్చితంగా అండి. ఆయన సపోర్ట్ లేకపోతే నేను ఇంతవరకు దాదాపు 50 పై చిలుకు అవార్డులు తీసుకున్నాను. ఈ స్టేజ్కి వచ్చానంటే ఖచ్చితంగా నా హస్బెండ్ సపోర్టే. వివాహం అయిన తర్వాత నా అంటే ఫ్యామిలీ అన్నీ ఉంటాయి కదా, రెస్పాన్సిబిలిటీస్, ఇటంటే బిజీగా ఉండే టైంలో ఒక్కసారిగా మా అత్తగారు చనిపోయిన తర్వాత కొంచెం ఫ్రీ టైం దొరికింది. పిల్లలు స్కూల్స్కి వెళ్ళిన తర్వాత ఆ ఖాళీ సమయాన్ని ఏదైనా చెయ్యాలా అనే సంకల్పంతో ఊరికే కొన్ని బొమ్మలు వేస్తూ ఉండేదాన్ని. ఒకసారి మా హస్బెండ్ బొమ్మ కూడా వేశాను. ఆయనకు అప్పుడు దాకా తెలీదు నేను వేస్తానని. చూసి ఎవరు వేశారంటే నేనేనంటే, అవునా నీకు బొమ్మలు వచ్చాను. మా అమ్మ చెప్పారు. తెలీదు. ఆ తర్వాత మా అమ్మ నేను చిన్నప్పుడు వేసిన ఎత్తు పెట్టుకున్నారు ఆవిడ, అవి తీసి చూపించారు, ఇట్లా వేసింది పాప అని. అంటే ఫస్ట్ టైం మా హస్బెండ్ మ్యాచ్ వచ్చినప్పుడు కూడా ఆయన ఫోటో కూడా వేసాను నేను అప్పట్లో. అది చూపించారు. చూపించిన తర్వాత అప్పుడు ఫ్రెండ్స్కి ఎవరికన్నా గిఫ్ట్లు కావాలన్నా అట్లా నా దగ్గర చేయించుకుంటా ఉండేవాళ్ళు. నేను వేసిన పెయింటింగ్స్ గిఫ్ట్గా ఇచ్చేవాళ్ళు. అలా సరదాగా స్టార్ట్ అయింది నాది. ప్రొఫెషన్ దాకా సాగడానికి నా హస్బెండ్ సపోర్ట్ చాలా ఉంది. సో ప్రొఫెషన్ దాకా సాగడానికి అన్నారు కాబట్టి, ప్రొఫెషన్ దాకా రావడానికి ఏ ఆర్ట్ నుంచి స్టార్ట్ చేశారు? దీనికి ముందు నేను ఒక విషయం చెప్పాలండి. ముఖ్యంగా హౌస్ వైఫ్స్కి పిల్లలు స్కూల్స్కి వెళ్ళాక, భర్త ఆఫీస్కో ఉద్యోగానికో లేదా ఎక్కడికైనా వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు, ఖాళీ సమయం ఉన్నప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఈరోజు మీ ముందు నిలబెట్టింది. నేను ఒకసారి అంటే మా అత్తగారు మామగారు చనిపోయారు. మా వారు బిజీగా ఉండేవాళ్ళు, పిల్లలు స్కూల్స్కి వెళ్ళేవాళ్ళు. నాకు ఖాళీ టైం దొరికింది. ఆ ఖాళీ టైంలో ఒకసారి ఒక జెమినీ సీరియల్ అండి, అప్పట్లో జెమినీ వచ్చేది సీరియల్స్, డైలీ సీరియల్, ఆడదేదో సంథింగ్, అది వరుసగా ఒక వారం 10 రోజులు చూశాను. నాకెందుకు చాలా ఇరిటేట్ అయ్యాను అనమాట. సో టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నాను, ఏదన్నా చేయొచ్చు కదా, దానివల్ల ఏం ప్రయోజనము అనేది నాకు అనిపించింది. అంటే ఖాళీ సమయాన్ని సద్వినియోగపరచుకోవాలనే సంకల్పమే ఈరోజు. వివాహం తర్వాత మీరు వేసిన ఆర్ట్ ఏంటి?
ఫస్ట్ నేను వేసిన ఆర్ట్ అని అంటే మా హస్బెండ్ వేసాను. అంతే. అలా కూర్చొని కాఫీ తాగుతా ఉన్నారు, ఆయన అలా స్కెచ్ చేసేసాను. వేసిన తర్వాత ఆయన చూసి ఆశ్చర్యపోయారనమాట, ఎట్లా వేసావు అని. అక్కడి నుంచే స్టార్ట్ అయింది. తర్వాత చాలానే వేసానండి. అప్పట్లో పెన్సిల్తో వేసాను, వాటర్ కలర్స్తో వేసాను. రాజస్థాన్ మీద నాకు బాగా, మన ఇండియన్ కల్చర్ మీద బాగా చేశాను. ట్రెడిషనల్ వర్క్స్ చాలా చేశాను. అంటే ఇప్పుడు ఒక ఆర్ట్ వేయాలంటే క్షణక్షణం మారిపోతూ ఉంటుంది. సో క్రియేటివ్ ఆలోచనలు, దాని గురించి మనం ఏ విధంగా ఆలోచిస్తారంట, ఆలోచన విధానం కానీ ఆర్ట్ ని మైండ్ లోకి తీసుకెళ్ళడం కానీ. నిజం చెప్పాలంటే ఇంపార్టెంట్ అయ్యా అండి, నిజం, కరెక్ట్. ఆ రోజుల్లో ఏ గూగుల్ లేవు, ఏ యూట్యూబ్ లేవు. మేము నేర్చుకోవాలంటే చాలా కష్టం. చెప్పాలనంటే మా పరిధులు చాలా చిన్నవి. మా 4 గోడల మధ్య మా ప్రపంచం. అక్కడి నుంచి ఇప్పుడు జనరేషన్కి అన్ని అందుబాటులో ఉన్నాయి, కానీ ఆ రోజుల్లో మాకేం అందుబాటులో లేవు. ఒక డిజైన్ కావాలన్నా కూడా చాలా కష్టం. నేనైతే ప్రతి సండే చెన్నై నుంచి పోస్టర్స్ పెట్టేవాళ్ళు ట్రంక్ రోడ్ అంతా. ఆ సండే కోసం ఎదురు చూసేదాన్ని. వెళ్ళి అక్కడ వెతుక్కొని మా వారిని అడిగిన తీసుకెళ్ళవా అని వెళ్ళి అక్కడ ఏదన్నా పోస్టర్లు ఉంటే దాంట్లో ఏదైనా బొమ్మలు, పూలు, ఏదో ఒకటి అవి తీసుకొచ్చి దాన్ని వేయడానికి ట్రై చేసేదాన్ని. ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవడానికి అవకాశాలు లేవు. పోనీ ఏదైనా యూట్యూబ్లో వీడియోలు చూసి చేయడానికి ఆ రోజుల్లో అవకాశాలు లేవు. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీస్, పిల్లలు, ఫ్యామిలీ, పేరెంట్స్ అన్నీ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకొని వెళ్ళడం అని అంటే ఆ రోజుల్లో చాలా ఈజీ కాదు. అందులో బయటకు వెళ్ళడం కూడా లేడీస్కి ఆ రోజు అంత ఈజీ కాదు. చాలా డిసిప్లైన్డ్గా కొన్ని కట్టుబాట్లలో పెరిగిన వాళ్ళం మేము. అయితే అక్కడి నుంచి చిన్నగా నా అడుగు ఈ రోజు దాకా తీసుకొచ్చింది ఏంటంటే నిజంగా ఇది దేవుడి దయ అండి. భగవంతుడు నాకు ఇచ్చిన వరం. అవార్డ్స్ పొందుకున్నాను. బట్ నేను ఇప్పటికీ అంటే మీరు 1999లో నా కెరీర్ బిగినింగ్, ఇప్పుడు 2026 కొన్ని వేల మందికి నేను నేర్పించుంటాను. నేను వేసిన వర్క్స్ కూడా అంటే వేలకు పైనే ఉంటాయి. సో 50 అవార్డ్స్ వచ్చాయండి. సో 50 అవార్డ్స్ కి సంబంధించి ఒక అంటే ఈ అవార్డ్స్ ఏ విధంగా వచ్చాయంటారు? సమాజాన్ని చైతన్యపరిచే చిత్రాలు ఏమన్నా గీసారా, లేదంటే ప్రకృతి మీద ఏమైనా చిత్రాలు గీసారా? నేను అన్ని మీడియంస్ టచ్ చేశానండి. ఆ రోజున తంజావూరు ఆర్ట్ మీకు ఐడియా ఉంటుంది కదా, తంజావూరు దేవుళ్ళ బొమ్మలన్నీ అక్కడ నేను చెన్నైకి వెళ్ళి మా హస్బెండ్కి పిల్లల్ని హ్యాండ్ ఓవర్ చేసి చెన్నైకి వెళ్ళి అక్కడ వేరే వాళ్ళ ఇంట్లో ఉండి అక్కడ నేర్చుకున్నాను. తర్వాత మ్యూరల్ వర్క్ హైదరాబాద్కి వెళ్ళి అక్కడ నేర్చుకున్నాను. అంటే ఇప్పుడు అవైలబుల్ లేవు కదా. ఎన్ని రోజులు పడుతుంది ఈ కళ నేర్చుకోవాలంటే? నేర్చుకోవడానికంటే ఒక వారం, 10 రోజుల్లోనో, 20 రోజుల్లో, నెల రోజుల్లో చెప్పేస్తారండి. కానీ అంతటితో రాదు. అది మనం ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని సాధన చేయాలి. దాన్ని మనం ఎంతగా సాధన చేస్తామో దానిలో నుంచి ఫలాలు ఫ్యూచర్లో పొందుకుంటాం. ఈరోజు 1999 నుంచి 2026 వరకు నేను నా కెరీర్లో ఇప్పటికీ ఎక్కడ నాన్ స్టాప్గా వెళ్తున్నానంటే ఆ క్రియేటివిటీని బిల్డ్ చేసుకోవాలి. అంటే సమాజాన్ని ఖచ్చితంగా సమాజాన్ని చైతన్యం. మీకు చెప్తాను, దీంట్లో కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఎలాగనంటే నా దగ్గరికి ఒక 10th క్లాస్ అమ్మాయిని తీసుకొచ్చారు. 10th క్లాస్ అమ్మాయిని తీసుకొస్తే అమ్మాయికి 10th ఫెయిల్ అయితే అమ్మాయి సైకలాజికల్ ప్రాబ్లంతో సఫర్ అవుతుంది. రాత్రులు నిద్రపోదు, అన్నం తిందు, చాలా సఫర్ అయ్యేది. వాళ్ళ పేరెంట్స్ ఒక విషయం గమనించారు. ఒక వైట్ పేపర్ మీద పెన్సిల్తో గీసుకుంటూ ఉండేదంట. వాళ్ళు ఏం చూసారంటే ఈ అమ్మాయికి ఏదో ఒక వ్యాపకం పెట్టాలి. ఆ రోజుల్లో ఆ పాప కరెంట్ షాక్ ఇచ్చారట. దానివల్ల ఆ అమ్మాయి నిద్రపోయేది కాదు, నీళ్లు కానీ భోజనం కానీ సరిగా తీసుకోకుండా తగ్గిపోతా చాలా డిప్రెషన్లో ఉంది. అయితే ఆ పాపను నా దగ్గర తీసుకొచ్చి ఒకటే అన్నారమ్మా, పెన్సిల్ గీస్తున్నారు మేడం మా పాప, మీరు ఏం చేయలేదు, ఆ పాప చేత ఏదో ఒక వర్క్ నేర్పించండి, లేదా మీకు అసిస్టెంట్గా పెట్టుకుంటారో పెట్టుకోండి, ఏదో ఒకటి, ఆ పాప ఖాళీగా ఉండకూడదు అని వాళ్ళ పేరెంట్స్ నాకు అప్పగిచ్చారు ఆ పాపని. అయితే ఎవరితో మాట్లాడదు, తను నేనేం చెప్తే అది చేసేది. ఆ పాప ఈ రంగులు ఒక డిప్రెషన్ పేషెంట్ కూడా ఎంత హీల్ చేస్తాయో వండర్ ఏంటంటే నా రైట్ హ్యాండ్ అయిపోయిన తర్వాత నేను ఏం చెప్తే ఇది ఇట్లా వేయాలి అని అంటే వేసేస్తుంది. ఆ రంగులు ఆ పాపని బాగా హీల్ చేసింది. ఈరోజు చక్కగా పెళ్లి చేసుకుంది, 2 అబ్బాయిలు. రంగులు మన మెడికల్ పరంగా కూడా హీలింగ్ పవర్. నా దగ్గరికి ఎంతమంది డిప్రెషన్ పేషెంట్స్ వచ్చారు.
ఎంతమంది అంటే పిల్లలు పెళ్లిళ్ళు అయిపోయి ఖాళీ ఈ ఆర్ట్ అనేది డిప్రెషన్ నుంచి కూడా డిప్రెషన్ నుంచి. ఇంకోటి తర్వాత నేను ఎందుకు పనికిరాను, నాలో ఏ టాలెంట్ లేదు, నేను ఎందుకు వేస్ట్ అనుకున్న వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చిన తర్వాత ఇంట్లో అప్రిషియేషన్స్ వాళ్ళకి, నీలో అవునా నువ్వు వేసావా అంటే. నాకు మెయిన్ నా టార్గెట్ లేడీస్, నేను పెట్టింది కూడా లేడీస్ కోసం, పిల్లలు లేడీస్. చిన్నపిల్లలు వాళ్ళు డ్రాయింగ్ నేర్పించినప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్ అడుగుతుంటారు నిజంగా నువ్వే వేసావా మేడం వేస్తుందా అంటే. తల్లిదండ్రులు కూడా నమ్మలేనంతగా పిల్లల్ని ట్రైన్ చేయడం అనేది దేవుడు నాకు ఇచ్చిన వరం అన్నమాట. ఎట్లా మేడం, ఎట్లా ఆ విధంగా ట్రైన్ చేయాలంటే చాలా ఓపిక కూడా కావాలి చిన్నపిల్లలు. చాలా అండి, 3 సంవత్సరాల నుంచి 78 సంవత్సరాల స్టూడెంట్స్ ఉన్నారు. 78 ఇప్పుడు స్టిల్ ఆంటీ ఉన్నారు ఇక్కడే. ఆవిడ మీరు నమ్మతారు లేదో ఎవ్రీ ఇయర్ వస్తారు నా దగ్గరికి. సమ్మర్ అంటే వెంకటగిరిలో ఉంటారు ఆంటీ విద్యా గారని. ఆవిడ వచ్చి ఆవిడ వేసింది కూడా తర్వాత మీకు ఫొటోస్ అన్ని ఆంటీ చూపిస్తాను మీకు. 78 సంవత్సరాలకి మెట్లు ఎక్కి మా ఇక్కడికి రావాలంటే నాట్ ఈజీ అండి. ఆవిడ సంకల్పం, రోజు ఒక పెయింటింగ్ చేస్తారు. ఆవిడకి 5 మంది పిల్లలు, వెల్ సెటిల్డ్. కానీ ఆవిడ ఒక మాట అన్నారు, నాకు భలే సంతోషం వేసింది. ఏమన్నారంటే, నా దగ్గరకు వచ్చే ముందు వాళ్ళ మనవరాలు వచ్చేది క్లాసులకి, నాకు కూడా నేర్పిస్తారా మేడం అని అడిగిందంట. నేర్పిస్తారంటే వాళ్ళ కోడలు తీసుకొచ్చారు. వాళ్ళు నారాయణలో డాక్టర్స్, వాళ్ళ కొడుకు కోడలు. ఆంటీని తీసుకొచ్చాక ఆంటీ నా దగ్గర డ్రాయింగ్ నేర్చుకోవడానికి స్టార్ట్ చేశారు. ఆంటీ ఒక మాట అన్నారు, అమ్మా నేను దేవుని రోజు ఒక మాట అడిగేదాన్ని, వాళ్ళ హస్బెండ్ చనిపోయారు, ఆ దేవుడా నన్ను తీసుకెళ్ళు అని అడిగేదాన్ని. ఇప్పుడు నేను అడగట్లేదు, దేవుడు ఇంకొంచెం ఆయుష్ ఇవ్వు, మేడం దగ్గర ఉండే బొమ్మలన్నీ వేసేసి వస్తానని అడుగుతున్నాను. సో ఒకరికి హోప్ ఇచ్చింది కదా, ఆ విద్య అనేది ఒకరికి హోప్ ఇచ్చింది కదా, అది నాకు చాలా సంతోషం వేస్తుంది. ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ నాకు లాట్ ఆఫ్ ఉన్నాయి, మీకు టైం సరిపోతుంది. ఈ లాక్డౌన్ కి సంబంధించినటువంటి ఒక చిత్రాన్ని అయితే చూపించారు. ఎందుకంటే దీంట్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే లాక్డౌన్ లో ఏ విధంగా ఉండాలి, ఈ లాక్డౌన్ కి సంబంధించి గాడ్స్ పవర్ ఈజ్ ది కీ. అంటే మనకు లాక్డౌన్ నుంచి బయటకు రావాలంటే దేవుడి శక్తి, అంతేనా? ఆర్ట్ యొక్క ఇది. ఓకే, ఇక్కడ హ్యాండ్ వాష్, హ్యాండ్ శానిటైజర్ కావాలి, మాస్క్, అంటే మనకు మొత్తం కూడా నర్సింగ్, పోలీసు ఇవన్నీ కూడా ఒక ఆర్ట్ లో టోటల్ గా మన లాక్డౌన్ కి సంబంధించి కరోనా టైంలో ఏదైతే ఉందో దానికి సంబంధించి టోటల్ ఆర్ట్ ఎన్ని రోజులు పట్టింది మేడం ఇది చేయడానికి? ఇది ఒక 1 మంత్. ఈ అవార్డు వచ్చి నేను పెట్టుకున్న కాన్సెప్ట్ ఏంటంటే, ధనంలో పేదవారే కానీ సంతోషంలో ఐశ్వర్యవంతులు. చూడ్డానికి వాళ్ళు ఎంత హ్యాపీగా నవ్వుతున్నారు చూడండి, వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు, ఎంతమంది ధనవంతులు ఎంత హ్యాపీగా ఉండగలుగుతారు. కాబట్టి నేను ఆ కాన్సెప్ట్, వాళ్ళ నవ్వు, వాళ్ళ సంతోషాన్ని తీసుకొని, వీళ్ళు చూడడానికి పేదవారే కానీ సంతోషంలో ఐశ్వర్యవంతులు, వాళ్ళు కొద్దిగా ఉన్నా చాలా హ్యాపీగా ఉంటారు. ఆ కాన్సెప్ట్ తీసాను. ఇది ఆల్ ఇండియా టాప్ 8th ప్లేస్ అవార్డు, నేషనల్ అవార్డు వచ్చింది. ఇది కూడా సైలెన్స్ మీద తీసాను. ఇది యాక్చువల్లీ ఇది సైలెన్స్, దీనికి కూడా నాకు చాలా వరకు అవార్డు వచ్చింది. నేను ఏం ఫీల్ అయ్యానంటే, దీంట్లో సైలెన్స్ స్పీక్ సో మెనీ థింగ్స్. మౌనము చాలా మాట్లాడుతుంది, మౌనంలో చాలా అర్థాలు ఉన్నాయి కదా. ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ లో చూస్తే సైలెన్స్ చాలా మాట్లాడుతుంది. సో నాకు ఆ సైలెన్స్ మీద తీయాలనిపించి తీసాను. ఇది కూడా నేషనల్ అవార్డు వచ్చింది. ఇది కూడా నేషనల్ అవార్డు వచ్చింది. ఎన్ని రోజులు పట్టింది మేడం? 1 మంత్ అయింది. 1 మంత్ పట్టింది. 1 మంత్ అంటే మీరు ఇమాజిన్ చేసుకుంటూ అంతే కదండి, అంతే. అంటే మెయిన్ కలర్ కాంబినేషన్, థీమ్, వాళ్ళ స్కిన్ టోన్, వాంటెల్లి అన్నమాట. ఇప్పుడు మీరు వేసినటువంటి ఈ యాడ్స్ ని ఎగ్జిబిషన్ లో పెట్టి సేల్ చేయడం ఉంటుందా? యాడ్ చూసారు ఎవరన్నా, ఇది మాకు కావాలి అని అన్నారు అనుకోండి, వీటిని సేల్ చేస్తారా మీరు? సేల్ చేస్తాం, తప్పకుండా. ఇలాగే మాకు సేలింగ్ అయితే నెల్లూరు కంటే కూడా ఎగ్జిబిషన్స్ లోనో బయట నుంచే మాకు ఆర్డర్స్ వస్తాయి. అంటే యుఎస్ నుంచి కూడా మీరు పంపిస్తుంటారా? ఓకే, ఇంటర్నేషనల్ బయట ప్రాంతాల నుంచి కూడా, విదేశాల నుంచి కూడా మనకు ఆర్డర్స్ వస్తుంటాయట. ఇది చాలా బాగుంది అనమాట. చెప్పండి. దీంట్లో అంటే నేను తీసుకుంది మన ఇండియన్ కల్చర్, వేరింగ్ జ్యువెలరీ కానివ్వండి, డ్రెస్ కానివ్వండి, మన ట్రెడిషన్ తీసుకున్నాను.
ఇంకోటి వచ్చేసి సింబాలిక్ గా శ్రీకి సింబాలిక్ గా ఫ్లవర్ అది తీసుకున్నాను. ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్. సో ఇవన్నీ కూడా టచ్ చేస్తే అట్లా కనబడు, ఇది మనకు స్పర్శ తగులుతుంది. ఆర్నమెంట్స్ కూడా మీరు పెట్టినట్టు చేశాను, చేత్తో చేసింది, చేస్తూ చేసి పెట్టేది కాదు. ఇదంతా కూడా పెయింటే, పెయింట్ లో స్టోన్స్ ఫిక్స్ చేశారు. స్టోన్స్ ఫిక్స్ చేశారు. ఓకే, ఇవి ఏం మెటీరియల్ వాడారు మేడం దీనికి? ఆర్ట్స్ పెయింట్ అండి, పెయింట్ కోన్ వర్క్ చేస్తాం మనం. కోన్ లాగా కోన్ తో పెయింట్ కోన్ చేసి కొంచెం దాని డీటెయిలింగ్ తీసుకొస్తారు. చాలా బాగుంది. ఇంకొక పెయింటింగ్ కూడా అది కూడా నేచర్ కి సంబంధించినటువంటి పెయింటింగ్ ఇది. యాక్చువల్లీ అయితే ఇది నైఫ్ ఆర్ట్ అంటారండి. ఆ నైఫ్ ఆర్ట్ అని అంటే మనం బ్రష్ తో వేస్తాము, ఒక చిన్న చిన్న టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ ఏం చేస్తామంటే పెయింట్ ప్యాలెట్ లో పెయింట్ తీసుకొని ఆ టూల్స్ మీరు చెప్పారంటే తగులుతుంటుంది, టెక్స్చర్ తెలుస్తా ఉంటుంది. ఆ టూల్స్ తో దీని మీద చేయడం దీన్ని నైఫ్ ఆర్ట్ అంటారు. ఇది ఇంటీరియర్స్ కి చాలా బాగుంటాయి. ఎంత టైం అవుతుంది? డిపెండ్ ఆనండి మన ఫ్రీ టైం బట్టి. మోస్ట్లీ ఇది కూడా 10 days. ఇంకొకటి ఉమెన్ ఎంపవర్ అవార్డు వచ్చింది నాకు దీనికి. చాలానే బొమ్మలు ఉన్నాయి కానీ కొన్ని మాత్రమే చూపిస్తూ ఉన్నాము. ఉమెన్ ఎంపవర్ నేను తీసుకుంది కూడా ఏంటంటే అన్ని రంగాల్లో ముందున్నారు అనేటువంటి మన క్రియేషన్. శ్రీని దేవుడు ఎలా వాడుకుంటారు. ఒకటి వచ్చేసి ఫ్లవర్ కి శ్రీకి చాలా దగ్గర అనుబంధం ఉంది. అందుకే ఒక ఇండికేషన్ గా ఫ్లవర్ ని తీసుకున్నాను. ఇప్పుడు స్త్రీలు అన్ని రంగాల్లో ఉన్నారు కదా, సో ఈ ప్రపంచంలోనే స్త్రీ యొక్క ప్రత్యేకతని ప్రకటించాలనే ఉద్దేశంతో నేను ఇది క్రియేట్ చేయడం జరిగింది. దీనికి కూడా ఉమెన్ ఎంపవర్ అవార్డు విజయవాడలో ఇచ్చారు. మన ఇండియన్ ట్రెడిషనల్ కల్చర్ ని నేను ఎక్కువ ప్రమోట్ చేస్తూ ఉంటాను. అది కూడా ఇదంతా కూడా మీకు వర్క్ అంటే మనం ఏది రెడీగా అనిపించేది ఏముండదు, మొత్తం పెయింట్ అండి. ఇదంతా పెయింట్ తో ఆ విధంగా చేసిందే వర్క్ అంతా కూడా. సో ఎవరన్నా మీకంటే ఇప్పుడు ఈ ఏఐ జమానా వచ్చేసింది కదా మేడం, సో ఏఐ జమానాలో మరి మీలాంటి చిత్రకారులకు ఎలాంటి ప్రమోషన్స్ ఉన్నాయంటారు? ఈరోజు మనుగడ సాధించే అవకాశం ఉందా ఇలా మీలాంటి ఆర్టిస్టులు? కొంత ఇబ్బంది పడిన వాస్తవమే కానివ్వండి, కానీ నేను అనుకుంటాను ఏఐ క్రియేట్ చేసిన మనిషే కదండి, ఏఐ క్రియేట్ చేసిన మనిషే. సో మనం క్రియేట్ చేసిందే కాబట్టి మనిషి చేసిన దానికి ఎవరు దాన్ని బీట్ చేయలేరు. ఇప్పుడు ఆర్ట్ రాజా రవివర్మ గారు ఎన్ని సంవత్సరాల క్రితం అండి, 1870 సంవత్సరాల క్రితం వేసిన ఆర్ట్ స్టిల్ ఇప్పటికీ అవి సజీవంగా ఉన్నాయి, ఆయన యొక్క ఘనతను చూపిస్తున్నాయి. ఆర్ట్ ఫాదర్ ఆఫ్ ఆర్ట్ అంటారు రవివర్మ గారు. ఈ రోజు కూడా ఆయన ఆర్ట్ మా అందరికి కూడా ఎంతో ప్రేరణే. అయితే నేను ఏమని ఫీల్ అవుతానంటే మనలో క్రియేటివిటీ ఉంటే, మనలో సృష్టించే తత్వం ఉంటే మనం ఏని మించి చేయగలం. ఇంకోటి ఒక బొమ్మ వేస్తే లేదా ఏలో మీరు ప్రింట్అవుట్ తీసుకుంటే ఎన్ని రోజులు ఉంటుందండి మీ ఇంట్లో? అంటే 1 సంవత్సరమా 2 ఏళ్ళ షేడ్ అయిపోతుంది. కానీ ఆ 1870 నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు మీరే లెక్కేసుకోండి, స్టిల్ అవి సజీవంగా ఉన్నాయి. ఈరోజు మేము వేసే ఈ చిత్రాలు 2 generations చూడొచ్చు. మీ బొమ్మలు కానివ్వండి, మీ ఫొటోస్ కానివ్వండి. అంతేకాదు ఒక్క పెయింటింగ్, ఒక అందమైన ఇల్లు కట్టుకుంటారు, ఒక అందమైన పెయింటింగ్ ఆ గోడకుంటే మన ఇండియన్ ట్రెడిషన్ని ప్రతిబింబిస్తా అద్భుతమైనటువంటి అందం ఉంటుంది. దాన్ని చూసి నా ఫీలింగ్ ఉంటే నేను ఎక్కువ రియలిస్టిక్ ఆర్ట్ వేస్తాను. ఎందుకు రియలిస్టిక్ ఆర్ట్ వేస్తానంటే నా బొమ్మ దగ్గరకు వచ్చినప్పుడు పామరుడైనా సరే దాన్ని చూసి ఆనందించాలి. సో అందరికీ అర్థమయ్యే విధంగా ఉండాలి అంటారు. అదే నా ఉద్దేశం. చాలా మంది మరి ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, దాంట్లో ప్రముఖులు ఉంటారు. ప్రముఖుల నుంచి ప్రశంసలు ఏమన్నా వచ్చాయా? అలాగే మీకు వచ్చినటువంటి అవార్డ్స్ అన్నిట్లో కూడా బెస్ట్ అవార్డ్స్ ఇవి అంటే అటువంటి ఒక 5 చాలానే ఉన్నాయి. బట్ నాకు 2004లో ఈదూర్ సుధాకర్ గారు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆయన లేరు. యాక్చువల్గా ఆయన సింహపురి ఫైన్ ఆర్ట్స్ రాజసింహ గారు ఆధ్వర్యంలో జరిగింది. ఒక కాంపిటీషన్ పెట్టారు. లైవ్లో ఒక లేడీ ఉంటుంది, ఆవిడ ఒక బెగ్గర్ని తీసుకొచ్చారు. ఆ బిడ్డకి పాలిస్తా అక్కడ ఉంటారు.
కదులుతూ ఉంటుంది, కూర్చుంటుంది, లేస్తూ ఉంటుంది. అది చూసి మనం పెయింట్ చేయాలి. అది జస్ట్ నేను ఎందుకో చూడడానికి వెళ్ళాను. అయితే ఆ సంవత్సరం నాకు కూడా అవార్డు వచ్చింది. అది తీసుకోవడానికి వెళ్ళున్నాను. కానీ అక్కడ అనుకోకుండా కాంపిటీషన్ పెడుతున్నారు, లైవ్ పోర్ట్రేట్ వేయాలి. అయితే మా హస్బెండ్ నువ్వు ట్రై చేయకూడదా అన్నారు. నేను భయపడ్డాను. కానీ వాళ్ళందరూ కూడా ప్రోత్సహించారు, ట్రై చేయండి మేడం అని. దాదాపు అండి అప్పుడు ఒక 40 మంది పైనే ఉన్నారు. లేడీ నేను ఒక్కదాన్నే. అందరూ పెద్ద పెద్ద వాళ్ళు సీనియర్ ఆర్టిస్టులు. అక్కడ వాళ్ళందరి దగ్గర వేయాలంటే భయం వేస్తుంది. కానీ సరే ట్రై చేద్దామని కూర్చున్నాను. అందరికంటే ఫస్ట్ నేనే వేశాను. ఎందుకంటే మిగతా వాళ్ళు వర్క్స్ ఎలా చేస్తారు చూద్దామని. అయిపోయింది, ఇచ్చేసి ఇంటికి వచ్చేసాము. అంటే ఆవిడ కూర్చుంటారు, కాసేపు నిలబడతారు. మనం వేయడం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. ఆవిడ నిలబడుతుంది కదా, ఆవిడ చూసి మనం వేయాలనంటే పొజిషన్ ఉండదు కదా, మనం కష్టం అనమాట అది యాక్చువల్లీ. బట్ నేను వేసిన తర్వాత ఆ రోజు సాయంత్రం 7 గంటలకి అవార్డు ఫంక్షన్ ఉంది. ఆ రోజు అనౌన్స్ చేశారనమాట. దామర్ల రామారావు గారని వాటర్ కలర్ ఆర్టిస్ట్, ఆయన యొక్క స్మారక అవార్డు నాకు ఇచ్చారు. నేను షాక్ అయిపోయాను. ఫస్ట్ టైం లైవ్ పెయింటింగ్ వేయడం, అది నా లైఫ్లో చాలా మెమరబుల్ అన్నమాట. ముందుగా వందనాలండి. నా పేరు రవి, నేను సునీత హస్బెండ్ని. ఈ ఆర్ట్ నేను ఫస్ట్ పెళ్ళైన కొత్తల్లో నా ఆర్ట్ని తను చిత్రీకరించినప్పుడు నాకు చూసి చాలా ఆశ్చర్యం వేసింది. మీలో ఇంత టాలెంట్ ఉందని అడిగాను కూడా ఆ రోజు. అవును, నాకు ఇష్టము ఆర్ట్ అంటే అని ఆ రోజు చెప్పింది. సరే ఈమె నేర్చుకుంటానంటే నేను నేర్పిస్తానని నేను ఎన్నోసార్లు తను ప్రోత్సహించాను. తను కూడా దానికోసం చాలా ప్రయత్నాలు, అనేక చోట్ల పోవడం, నేర్చుకోవడం, అన్నీ దానికి కావాల్సిన సహాయ సహకారాలన్నీ అందించాను. తను ఈరోజు ఇంత స్టేజ్లో ఉందంటే చాలా సంతోషంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. తను ఈరోజు ఒక మంచి అవార్డులకు పొందుకుంది. అలాగే అందరికీ ఈ ఆర్ట్ నేర్పిస్తూ చాలా సంతోషంగా ఉంది కూడా. ఆమెని నేను ప్రోత్సహించిన దానికి, నాకు ఒక సంతోషాన్ని ఇచ్చినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. అనుభవాలలోంచి వచ్చిన విద్య నాది. ఎక్కడో ఎవరో చెప్తే నేర్చుకుని వచ్చిన విద్య కాదు, అనుభవాల్లోంచి వచ్చిన విద్య. దీని వెనక 1999 నుంచి 2020 వరకు ఎన్నో ఏళ్ల కష్టం ఉంది, ఎన్నో నిద్రలేని రాత్రులు ప్రయాసం ఉంది. నా విద్యని నాతోనే అంతం అవ్వకూడదు. నేను కష్టపడి నేర్చుకున్న విద్యని అందరికీ పంచాలి. నా తర్వాత నా విద్య బతికే ఉండాలి. నేను నేర్చుకున్న విద్య నా ముందు తరాలకు అందించాలి. నా డ్రీమ్ అదే. నా దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా నాలాగా తయారవ్వాలి. నాకంటే ఇంకా కూడా వాళ్ళు బాగా డెవలప్ అవ్వాలి. ఉన్నారండి, తయారవ్వాలి. ఇంకా నేను ఎప్పుడు వాళ్ళతో ఒకటి చెప్తుంటాను, మన ఇండియా అనేది కళలకు పుట్టినది. 64 కళల్లో చిత్రకళ అనేది ప్రశస్తమైనది. దేనికంటే స్కెచ్ లేకుండా ఏ ఫీల్డ్ ఉంది చెప్పండి? ప్రతి ఫీల్డ్లో స్కెచ్ ఉండాల్సిందే. గీత బాగుంటే రాత బాగుంటుంది. గీత అంటే మన స్కెచ్ లేకుండా ఏది ఉండదు, ఆర్ట్ లేకుండా ఏది ఉండదు. అది చివరికి మొన్న ఒక డాక్టర్ గారు ఒక మాట అన్నారు. ఆయన చిన్నప్పుడు డ్రాయింగ్ నేర్చుకున్నారంట. ఆపరేషన్ చేస్తా ఉంటే ఆయన చూసి పక్కనుండే కో డాక్టర్స్ అన్నారంట, నువ్వు ఆపరేషన్ చేసినట్లేదు, జస్ట్ డ్రాయింగ్ వేసినట్టుంది, ఆర్ట్ వేసినట్టుందంట. సో ప్రతి దాంట్లో కళ మిళితమై ఉంటుంది. ఈ కళ నేను ఎంతో కష్టపడి నేర్చుకున్నాను. ఇది ముందు జనరేషన్స్కి అందించాలని. ఇక్కడే కాదు, సిటీస్లో ఉన్నారు, ఫారిన్లో ఉన్నారు, రకరకాల చోట్ల నా స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా రీసెంట్గా నా స్టూడెంట్ హంసిత, తను రాష్ట్రపతి అవార్డు తీసుకుంది. ఇక్కడ మన స్టేట్ ఫస్ట్ వచ్చింది. స్టేట్ ఫస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫస్ట్ టైము మన ఆంధ్రాకి రాష్ట్రపతి అవార్డు తీసుకున్న స్టూడెంట్ నా స్టూడెంట్. వెరీ గుడ్ మేడం, అది మాట విషయం. సో చిత్రకళ అనేది రవివర్మకే అందని అని, రవివర్మ మీద ఎన్ని పాటలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఆర్ట్కి సంబంధించి అటువంటిది మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఒక మంచి ఆర్ట్ని చూస్తే ఆటోమేటిక్గా మనకు ఉన్నాము అనేటువంటి పేరెంట్స్ కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తారు. పేరెంట్స్ కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. సో ఇప్పుడున్న ఇది డిజిటల్ వరల్డ్ లో తప్పదు మనకు, అయినప్పుడు కూడా దాన్ని జాగ్రత్తగా వాడడం నేర్చుకోవాలా. మన పిల్లలకు కూడా ఆ సెన్సిటివిటీ మనం నేర్పించాలి. కళలకి వాళ్ళకి దగ్గర చేయాలి. వాళ్ళు దీనిలో బిజీగా ఉన్నారనుకోండి, దాని జోలికి వెళ్ళరు. ఇది దాని మీదే ఉంటుంది. మన చిల్డ్రన్స్ పార్క్ దగ్గర వినాయకుడు గుడి, ఆంజనేయ స్వామి గుడి ఎదురు సందులో
మన కింగ్స్ ప్యాడేజ్ అపార్ట్మెంట్ పక్కన మన ఇన్స్టిట్యూట్ ఉంది, సునీ క్రియేటివ్ ఆర్ట్స్. సునీ క్రియేటివ్ ఆర్ట్స్. క్రియేటివ్ ఆర్ట్స్. సునీ క్రియేటివ్ ఆర్ట్స్. 9391148275 నా నంబరు. మీ విలువైన సమయాన్ని సద్వినియోగపరచుకోండి. మీ పిల్లలకు మీరు ఒక రోల్ మోడల్గా ఉండండి. రైట్ మేడం, థ్యాంక్ యూ. ఇది ఇవాళ ప్రత్యేక ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు. నమస్కారం. నమస్తే. మీ సాస్ టీవీ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. మీకు ప్రత్యేకంగా థ్యాంక్ యూ సో మచ్. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.